పసందా మనం చేస్తున్నాం. ఆల్రెడీ పన్నీర్ పసందా మన ఛానల్లో చేసాం. అసలు పన్నీర్ పసందా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ పసందాలో పన్నీర్నే స్టఫ్ చేస్తారు. ఈరోజు చికెన్ పసందాలో మనం డిఫరెంట్గా మష్రూమ్స్, ఆనియన్స్, చీజ్ వేసి స్టఫింగ్ చేస్తున్నాం. అదిరిపోతుంది. సో ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ మనం కొంచెం ఇవన్నీ పక్కకి సెట్ చేసుకున్నాం. ఉల్లిపాయని ఫస్ట్ ఉడికించి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. డైరెక్ట్ ఉల్లిపాయ పేస్ట్ కాదు ఇది. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను, బ్రెస్ట్ పీస్. దీన్ని మనం కొంచెం లూజ్ చేసుకుంటే ఫోల్డింగ్ బాగా వస్తుంది. నైఫ్ని రివర్స్ పెట్టి ఇలా అంతే. సో ఇది ప్లేట్లోకి షిఫ్ట్ చేసి ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కొద్దిగా పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ఇవి మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా ఇంటికి చికెన్ తెచ్చుకుంటారు కానీ వండలేక టైం లేదు, ఏదైనా అర్జెంట్ వర్క్ వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పు, పసుపు, నూనె చికెన్లో బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు మీరు. ఒకవేళ ఆ రోజు వండడం కుదరకపోతే నెక్స్ట్ డే అయినా హ్యాపీగా వండుకోవచ్చు. పచ్చిది అలా డైరెక్ట్గా పెట్టేస్తే మటుకి చికెన్ నెక్స్ట్ డే అస్సలు టేస్ట్ అవ్వదు. పసుపు, ఉప్పు, నూనె కలిపి పెట్టేస్తే హ్యాపీగా కూర, ఫ్రై ఏమైనా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకునే దానికన్నా అలా మ్యారినేట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చికెన్కి మంచిగా పట్టించాలి. సైడ్ కూడా మంచి లవ్ షేప్లో కట్ చేసుకున్నాం మనం. చికెన్ని చక్కగా పట్టించేసాం కదా. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మష్రూమ్స్, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనం చీజ్ వేస్తున్నాం, ఇందులో కూడా ఉప్పు ఉంటుంది. ఎందుకంటే మనం పసందా చేస్తున్నాం కదా. నేను చీజ్ ఎందుకు వేస్తున్నాను అంటే టేస్ట్ డెఫినెట్గా బాగుంటుంది, కానీ ఒకదానికొకటి పైన లేరు కింద లేరు అంటుకోవడానికి. ఇందులో కాస్త కొత్తిమీర వేయండి. ఇందులో ఇంకా మీ ఇష్టం అండి, మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు కొంచెం ఆ స్వీట్ ఫ్లేవర్ రావడానికి. ఇంకా స్టఫింగ్ అనేది మన ఇష్టం అనమాట, మన చాయిస్ని బట్టి చేసుకోవచ్చు. చీజ్ని బాగా మిక్స్ చేసేయాలన్నమాట, ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు చికెన్ని చక్కగా ఇలా పరుచుకోండి, స్ప్రెడ్ చేయండి ఒక సైడ్ మటుకి. చక్కగా మధ్యలో స్టఫింగ్ పెట్టుకోండి ఇలా. ఇందులో మీరు కావాలి అంటే కొంచెం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ చీజ్ లేకపోతే బైండింగ్ కోసం. ఇలా సెట్ చేసేయండి. ఎంత సూపర్గా సెట్ చేసేసాం కదా. ఇప్పుడు చికెన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడిగా ఉంది. చికెన్ని ఆల్రెడీ స్టఫ్ చేసి రెడీగా పెట్టేశాను. దానికన్నా ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకోండి. ప్యాన్ వేడిగా ఉండాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. కాస్త పసుపు. ఇప్పుడు ఉడికించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఎందుకంటే చికెన్కి ఉప్పు పట్టించాం, స్టఫింగ్లో ఉప్పు ఉంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయ ఉడికిందే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ ఎక్కువసేపు మళ్ళీ వేయగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్
ఎండుమిరపకాయల్ని బాగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. చాలా వంటకాల్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం ఎక్కువ వాటరే వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మనం బాదం పేస్ట్ వేస్తున్నాం అనమాట టేస్ట్ కోసం. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఉడికాక థిక్గా అవుతుంది, సో అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఉడుకు రావాలి, కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో చికెన్ని పెట్టేసుకుందాం. సో ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇందులో మెల్లిగా ఇలా డ్రాప్ చేయాలి. ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పాలి. ఇప్పుడే మనం ఎక్కువ కలిపేసాం అనుకోండి, లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వేడెక్కిన తర్వాత చీజ్ కరిగితే అంటుకుపోతుంది కాబట్టి అప్పుడు తిప్పుకోవచ్చు. ఇలా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్కి తిప్పుదాం. రెండు వైపులా తిప్పుతూ మంచి మనం కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ గ్రేవీ వేసుకుందాం. తర్వాత చికెన్, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పైనుండి కాస్త బటర్ పెట్టుకోవాలి. చికెన్ పసందా రెడీ అయిపోయింది. అదిరిపోతుంది. బటర్ నాన్తో తిన్నా, రోటీతో తిన్నా, చపాతీతో తిన్నా, పుల్కాతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుంది. చికెన్ పసందా తయారీ విధానం: ముందుగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు బాగా మిక్స్ చేసుకొని బోన్లెస్ చికెన్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్లేట్లో ఉల్లిపాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మష్రూమ్స్, చీజ్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసి చికెన్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పసుపు, ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి నీళ్లు పోసుకోవాలి. అలాగే బాదాం పేస్ట్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్క పెట్టి ఒక సైడ్ ఉడికాక రెండో వైపు తిప్పుకొని గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి గ్రేవీ తీసుకొని ఉడికించిన చికెన్ కూడా తీసుకొని పైనుండి కొత్తిమీర, బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పసందా రెడీ అవుతుంది.